హలో ఫ్రెండ్స్, 10th ఇంటర్ అర్హతతో జిల్లా కోర్టులో కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. కేవలం రోజుకి 3 గంటలు మాత్రమే పని అయితే ఉంటుందండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, అనుభవం కానీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ లేదండి. జస్ట్ ఒక అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. దీనికి ఏపీ, తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేపాటికండి, కోర్ట్ అసిస్టెంట్కి అండి మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్ చేసి ఉండాలండి. లేదంటే దానికి ఈక్వలెంట్గా ఉన్న ఏ కోర్స్ చేసినా పర్వాలేదు. అంటే 10+2లో ఏది చేసినా పర్వాలేదండి. రెండో పోస్ట్ వచ్చేపాటికండి కోర్ట్ అటెండెంట్ అండి. దీనికి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరే తీసుకుంటారండి. ఇంకా మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. 5 సంవత్సరాలు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మెదక్ నుంచి అయితే వచ్చిందండి. ఇది మెదక్ నుంచి వచ్చిందే కదా, ఓన్లీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కాదండి. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ అండి. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేపాటికండి సెకండ్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రీ ఆఫ్ 2nd క్లాస్ మెదక్ డిస్టిక్ అండి, కోర్ట్ అటెండెంట్ అండి. ఒక పోస్ట్ అయితే ఉంది. 3,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి. స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రీ ఆఫ్ 2nd క్లాస్ ఆఫ్ నర్సాపూర్ మెదక్ డిస్టిక్ అండి. ఇందులో కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఉందండి. కోర్ట్ అసిస్టెంట్కి 5,000 రూపాయల శాలరీ, కోర్ట్ అటెండెంట్కి అండి 3,000 రూపాయలు అయితే శాలరీ ఉంటుందండి. సో ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేస్ మీద. బట్ ఇవి కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. ఇంకా శాలరీ చూడడానికి 5,000, 3,000 అండి. కానీ ప్రతి ఒక్కరు తక్కువలో తక్కువ 30,000 వరకు సంపాదించుకోవచ్చండి. అది ఎందుకు ఏంటి అనేది మీకు నాకు తెలిసిన విషయమే. ఇది జగమెరిగిన సత్యం. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అండి, సో అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుందండి మనకి. సో ఈ విధంగా ఉన్నప్పుడు రైట్ సైడ్ చూడండి అండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలండి. అలాగే దాని మీద గెజిటెడ్ సిగ్నేచర్ చేసి ఉండాలండి. సో ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అండి డిక్లరేషన్ ఫామ్ కూడా ఉందండి. ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుందండి. దీనితో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ తీసుకోనండి మీరు ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ రీజన్ జడ్జ్ మెదక్ అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. సో అది కూడా 7/12/2024 సాయంత్రం 5 గంటల లోపు మీరు పోస్ట్ చేస్తారండి. షార్ట్ లిస్ట్ తీసి మీకు జాబ్ అనేది కన్ఫర్మేషన్ అయితే చేస్తారండి. ఒకవేళ అంటే ఈ జాబ్కి 20 మంది కన్నా ఎక్కువ అప్లై చేస్తారండి. అందులో మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకొని ఈ జాబ్స్ని అయితే తీసుకుంటారండి. కాబట్టి అర్హత, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి అండి. ఎందుకంటే మనం 1 రూపీ కూడా పే చేయకుండా వచ్చే జాబ్స్ అండి. శాలరీ తక్కువైనా కానీ మనకు పైనుంచి వచ్చేవి చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనకి వర్కింగ్ టైం వచ్చేపాటికండి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 7:30 నుంచి 10:30 వరకు అయితే ఉంటుందండి. వీక్లీ 5 డేసే ఉంటుందండి. అది కూడా 3 అవర్సే ఉంటుంది. కాబట్టి అవకాశం, అర్హత ఉన్న ఏపీ, తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయండి అండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే చూస్తున్నారు, అది తెలంగాణ అయినా ఏపీ అయినా సరే మీరు కామెంట్ పెడితే అక్కడ ఏదైనా జాబ్ అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తానండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని గెజిటెడ్తో అటాచ్ చేయించుకొని సర్టిఫికేట్స్ అన్నీ పెట్టి అక్కడికి పోస్ట్ చేయండి అండి.